కొనసాగించాలని కోరుతున్నాను. ఈరోజు మన రిమ్స్ సూపర్ స్పెషల్ హాస్పిటల్లో 9 డిపార్ట్మెంట్తో నడుపుతున్నాం. ఇందులో మెయిన్ ఇప్పుడు మనకు చాలా స్పీడ్గా పోతున్న డిపార్ట్మెంట్ యూరాలజీ, ఆంకో సర్జన్, సైకియాట్రీ, ప్లాస్టిక్ సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, న్యూరో సర్జరీ, అదేవిధంగా డర్మటాలజీ, రేడియాలజీ అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఈరోజు మెయిన్ ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే నిన్న ఆంకో సర్జన్ జక్ల శ్రీకాంత్ గారు చాలా మంచి కేసు చేశారు. నిన్న నా చాంబర్కి వచ్చి సార్ ఒక కాంప్లికేటెడ్ కేసు చేశాను, ఇటువంటి కేసు మనం ప్రజలను తీసుకెళ్తే మన యొక్క ఆదిలాబాద్ జిల్లా ప్రజలు మహారాష్ట్ర కావచ్చు, హైదరాబాద్ కావచ్చు రెఫర్ చేయకుండా ఇటువంటి కేసు మనం బయట తీసుకెళ్తారంటే మంచి ఆలోచన అని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను మెసేజ్ కొట్టాను. మీరందరూ వచ్చినందుకు నాకు ధన్యవాదాలు. మన దగ్గర ఇప్పటి వరకు సర్జికల్ ఆంకాలజీ కేసెస్ ఈ జనవరి నుంచి ఇప్పుడు ఒక 63 కేసు అయినాయి. అదేవిధంగా ఈఎన్టీ 1047, యూరాలజీ 787, పీడియాట్రిక్ సర్జరీ 213, న్యూరో సర్జరీ మనల్ని 177 కేసు అయింది, ప్లాస్టిక్ సర్జరీ 90 కేసులు, జాయింట్ రిప్లేస్మెంట్ టోటల్ రిప్లేస్మెంట్ గేర్ల మార్పులు ఉంది కదా అది 4 కేసు అయినాయి. అదేవిధంగా ల్యాప్రోస్కోపిక్ 43 కేసు అయినాయి. ప్లస్ మన ఏదైతే ఆదిలాబాద్లో రిమ్స్ సూపర్లో పీడియాట్రిక్స్ సెంటర్ కూడా పెట్టాము, సైకియాట్రీ ప్లస్ ఎలక్ట్రోకౌన్సిలింగ్ థెరపీ ఈజిప్ట్ కూడా 80 అయినాయి. ఆ విధంగా టోటల్ 2400 కేసులు జనవరి నుంచి ఇప్పుడు అయినాయి. అందులో మెయిన్ ఇప్పుడు మనకు బర్నింగ్ ఉన్నది ఇప్పుడు యూరాలజీ అండ్ ఆంకో సర్జన్ చాలా ఎక్కువ వచ్చిన కేసులు. డాక్టర్ కార్తిక్ యూరాలజిస్టు, డాక్టర్ జక్ల శ్రీకాంత్ ఆంకో సర్జన్. సో నిన్న చేసిన కేసు ఆంకో సర్జన్ శ్రీకాంత్ గారు ఒక మంచి కేసు చేశాడు. పేషెంట్ అభిషేక్ కేసు కూడా కిందికి వస్తున్నాడు. సో ఓవర్ టు శ్రీకాంత్ ఆ కేసు ఏంది దాని గురించి శ్రీకాంత్ గారు సార్ మధ్యలో 26 ఇయర్స్ బాబు మనకి పక్క టెంక ఉంటుంది కదా, చెస్ట్లో పక్క టెంక దగ్గర కాంట్రాసార్కోమా అంటారు, అంటే బోన్కి వచ్చే ట్యూమర్ వచ్చింది. ఆ బోన్కి వచ్చిన ట్యూమర్ మన గుండెకి ప్లస్ ఊపిరితిత్తులకి అతుక్కొని ఉండింది బాగా. ఆయన చాలా తిరిగాడు, హైదరాబాద్కి వెళ్ళిండు, అన్నిటికి వెళ్ళిండు. ఇక్కడ మనం బయాప్సీ చేసి ఇక్కడనే ఫుల్ ఫ్లెడ్జ్డ్ సర్జరీ చేయగలిగినాం అనస్థీషియా డాక్టర్ వాళ్ళ సపోర్ట్తో. పెద్ద కేసు ఆల్మోస్ట్ ఒక 7-8 అవర్స్ చేశాము. ఊపిరితిత్తులకి ప్లస్ గుండెకి ఏం డ్యామేజ్ కాకుండా ఆ ట్యూమర్ మొత్తాన్ని విజయవంతంగా తొలగించి ఇక్కడ నుంచి మాంసం తీసి ఇక్కడ వేయడం జరిగింది. ఆపరేషన్ 2 డేస్ అయింది. పేషెంట్ అంతా స్టేబుల్గా ఉన్నారు. రేపు ఎల్లుండేలా డిశ్చార్జ్ ప్లాన్ చేస్తున్నాము. ఇలాంటి ఆపరేషన్స్ కూడా మన దగ్గర అవుతున్నాయి అని చెప్పడం కోసం, వేరే వాళ్ళకి కూడా తెలిస్తే ఇక్కడ చేయించుకోవడానికి ఎంకరేజింగ్గా ఉంటుందని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మాకు ఈ సహాయాన్ని అందిస్తున్న డైరెక్టర్ గారికి, అడిషనల్ డైరెక్టర్ గారికి మరియు అనస్థీషియా టీం నా సహచరులందరికీ ధన్యవాదాలు. ఆదిలాబాద్ వస్తున్న పైన